హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా నియోజకవర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గం. మా నియోజకవర్గపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా గెలిచారు. ఆయన సేవలు అనిర్వచనమైనటువంటి సేవలు చేశారు. ఆయన కోవిడ్ అంటే మహమ్మారి వచ్చినప్పుడు ప్రతి మండలంలో కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. ప్రజలకి మరింత దగ్గరైనారు. తద్వారా ప్రభుత్వ సహాయము సకాలంలో ప్రజలకి అందించడంలో చురుగ్గా పాల్గొని బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. చేసిన దానికి ప్లస్ వాలంటీర్స్ని కోఆర్డినేట్ చేసుకొని ప్రతి మండల కేంద్రాల్లో నుంచి ఆయన అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు పేదవాళ్ళని ఆదుకున్నారు. అంటే ఫుడ్ విషయంలో కానీ, మార్క్సుల విషయంలో కానీ, ఇంకా ఎక్కడెక్కడ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం కాబట్టి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ప్రజలంతా చిక్కుబడిపోయి ఉన్నారు లాక్డౌన్లో. ఆ లాక్డౌన్లో కూడా ఆయన సొంత నిధులు వెచ్చించి వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకొని సక్రమంగా వారి గమ్యస్థానాలు చేర్చే దాంట్లో ఆయన సక్సెస్ఫుల్గా చేశారు సేవలు. కాబట్టి అది ఒకటి. ఇంకొకటి వచ్చి అంటే మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ గడప గడపకు కార్యక్రమంలో, అంటే డోర్ టు డోర్లో పోయినప్పుడు కూడా ఆయన బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఆయన కూడా చాలా తరోగా అన్ని గ్రామాలు పర్యటించి సమస్యలను తెలుసుకొని, అంటే మా నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేటువంటివి ఆకలింపు చేసుకున్నారు. ఆయన చేసుకుని తద్వారా సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా కృషి చేశారు. అంటే అసెంబ్లీలో కూడా సమస్యలు నిలబెట్టడంలో కానీ, తర్వాత మా జగనన్న చెప్పినట్టుగా ఆయన వచ్చి అంటే సౌమ్యుడు, మంచివాడు, చూసేదానికి మొరటుగా ఉంటాడు, కానీ మనసు మాత్రము వెన్న. సో ఈసారి కూడా శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా, కాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లు వేసి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా పేరు పేరున ప్రార్థిస్తున్నాను. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు, ఇంకా అంటే మన శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఓటింగ్ శాతాన్ని పెంచి పోలింగ్ వరకు ఓటర్లను తీసుకెళ్ళి ఫ్యాన్ గుర్తుకి ఓట్లు పడే విధంగా చేసి, తద్వారా బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని మరియు మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించి ప్రభుత్వ స్థాపనకు తమ వంతు కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఓకే అండి, నమస్తే.